ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। 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 హరే కృష్ణ. ఈనాటి భగవద్గీత క్లాస్కి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఇస్కాన్ గుంటూరు వారి తరపున మీ అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. ఈరోజు మనము ఏది శాశ్వతమో ఏది సత్యమో అనే దాని గురించి ఈరోజు మనం క్లాసు చెప్పుకుంటాము. మరి రెండవ అధ్యాయము 12వ శ్లోకము 13, 14 శ్లోకాలు ఈరోజు మనము చర్చించుకుంటాము. మరి ఎవరైనా ఒక్కరు మన లాస్ట్ క్లాస్లో ఏమి చెప్పుకున్నాము ఎవరైనా చెప్పగలుగుతారా? అట్లీస్ట్ 1 ఆర్ 2 పాయింట్ ఎవరైనా చెప్పగలరా? లాస్ట్ క్లాస్లో మనము ఏమి చర్చించుకున్నాము, లాస్ట్ క్లాస్ మనం పెట్టుకున్న పేరు ఏమిటి? ఓకే ఓకే. హరే కృష్ణ. చెప్పండి పద్మజ. हरे कृष्ण प्रभुजी, పద్మజ ప్రభుజీ. చెప్పండి. లాస్ట్ క్లాస్ లో ఏం తెలుసుకున్నాము అంటే అసలు భగవద్గీత యొక్క వైభవం, భగవద్గీత ఎందుకు చదవాలి, భగవద్గీత ఎలా చదవాలి అనే విషయాలు తెలుసుకున్నాం గురూజీ. అలాగే అసలు స్వార్థం అంటే ఏమిటి, స్వార్థం అంత ప్రమాదమా అనే విషయాల గురించి తెలుసుకున్నాం గురూజీ. హరే కృష్ణ గురూజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, ఐఎమ్ సో హ్యాపీ. కనీసం ఒక డివోటీ అన్న చెప్పగలిగారు. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ. సో ఈ రోజున మనము ఈ 2వ అధ్యాయంలో 12వ శ్లోకం స్టార్ట్ చేద్దాము. మరి ఎవరైనా శ్లోకం చదువుతారా? సూర్యకుమారి మాతాజీ హ్యాండ్ రైజ్ చేస్తారు. ఎస్ మాతాజీ, మీరు శ్లోకం చదవండి. దండవత్ ప్రణామం. ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. శ్లోకం చదవండి. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. హరి బోల్. వెరీ గుడ్. నేను కాని నీవు కాని ఈ రాజులు అందరూ కాని నిలిచి ఉండని సమయం ఏదీనూ లేదు. అలాగుననే భవిష్యత్తునందు కూడా మనం ఎవ్వరము ఉండకపోము. అది మరి ఎక్కడ చెప్తున్నాడు ఈ విషయాన్ని, ఎందుకు చెప్పుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అంటే, మనం ఒక్కసారి ముందు శ్లోకం చదువుకుందాం.
అశోచ్యానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంఛ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితః. ఇక్కడ పురుషోత్తముడుగు శ్రీకృష్ణ భగవానుడు పలుకుతున్నాడు ఏమనంటే, ప్రజ్ఞను గూడిన పలుకును పలుకుతూనే నీవు దుఃఖింపదగిన విషయమును గురించి దుఃఖిస్తున్నావు. అలాగే పండితులైన వారు జీవించున్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖింపరు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే దీనికన్నా ముందు ఏంటి అర్జునుడు ఏ విధంగా చెప్తున్నాడు? నా బంధువులను, నా స్నేహితులను, మరి నా కుటుంబ సభ్యులను వీళ్ళందరినీ కూడా నేను యుద్ధము చేసి వారిని చంపివేయాలి అంటే నాకు మనసు ఒప్పట్లేదు. దానికన్నా నేను సన్యాసం తీసుకుంటే ఉత్తమమైన పని కదా అంటే నాకు ఎందుకు ఇదంతా కూడా అంటున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ అర్జునుడికి గురువు యొక్క పాత్ర పోషిస్తున్నాడు. అంటే కర్మయోగాన్ని బోధిస్తున్నాడు అనమాట. నాయనా, నీ యొక్క జన్మ యొక్క ఉద్దేశం ఏమిటంటే ధర్మ సంస్థాపనార్థాయ, నేను ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను, మిమ్మల్ని ఎంచుకున్నాను. అందుకని నీ యొక్క ధర్మం ఏమిటంటే యుద్ధము చేయటమే నీ యొక్క ధర్మము. అందుకని నీవు ఇటువంటి వాటి గురించి నువ్వు దుఃఖింపకూడదు. క్షాత్రియ ధర్మము, క్షాత్ర ధర్మం అంటారన్నమాట. నువ్వు క్షత్రియుడు ఉన్నావు కాబట్టి నువ్వు యుద్ధము చేయడం ధర్మం. ధర్మయుద్ధములో బంధువులు కానీ స్నేహితులు కానీ కుటుంబ సంపుల గురించి ఎవరు కూడా వ్యామోహం ఉండకూడదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నాడు అనమాట. అంటే అర్జునుని కేంద్రంగా పెట్టి మనందరికీ కూడా బోధిస్తున్నాడు. ఈ ఈ ఈ రెండవ అధ్యాయము ఎంత ఇంపార్టెంటే దీన్ని గీతాసారం అంటారు, ఎసెన్స్ ఆఫ్ గీత అంటారనమాట. రెండో అధ్యాయం కనుక అర్థమైతే భగవద్గీత అంతా కూడా సులభంగా అర్థమవుతుంది అని మనకి ఆచార్యులు చెప్పారనమాట. అది ఈ గీతాసారం అంతా కూడా ఈ భగవద్గీతలో ఉంటుంది. అది అందుకని ఇక్కడ అర్జునుడు ఎప్పుడైతే ఆ విధంగా డీమోటివేషన్ స్టేజ్లో ఉన్నాడో, ఒక డిప్రెషన్ మోడ్లో ఉన్నాడో, ఎలా అంటే ఒక ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడో, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినాడు. శ్రీ భగవాను వాచ అంటే 11వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అనమాట. ఏమంటున్నాడంటే, ప్రజ్ఞను కూడిన పలుకులు పలుకుతూనే నువ్వు దుఃఖింపతగన విషయముల గురించి దుఃఖిస్తున్నావు అని ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. అందుకని పండితులైన వారు జీవించి ఉన్నవారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖింపరు అని చెప్తున్నారు. దీని కంటిన్యూషన్ శ్లోకం ఈ రోజున ఏం చెప్తున్నారు? నత్వేహాం జాతునాసం నత్తంనే జనాదీపాహ నచైవన భవిష్యామః సర్వే వయమతః పరం. నేను కానీ నీవు కానీ ఈ రాజులందరి కానీ నిలిచి ఉండని సమయం ఏదీనూ లేదు. అలాగని భవిష్యత్తునందు కూడా మనమెవ్వరము ఉండకపోము. అదేంటండి, ఎలా ఉంటాము? లైఫ్ ఈజ్ షార్ట్ కదా, అందరూ అంటుంటారు కదా, లైఫ్ ఈజ్ షార్ట్ అండి, లైఫ్ని ఎంజాయ్ చేసేయాలని చెప్పి అంటుంటారు కదా. లైఫ్ ఈజ్ నాట్ ఏ షార్ట్, లైఫ్ ఈజ్ బిగ్. అంటే ఈ భౌతికమైన జీవితంలో లైఫ్ ఈజ్ షార్టే. ఈ భౌతికమైన జీవితంలో, ఈ భూలోకంలో జీవితం చిన్నదే, కానీ జీవితం మాత్రం చాలా పెద్దది. ఇక్కడ తాత్కాలికమైన ఈ భౌతికమైన జీవితంలో జీవితము, ఈ ఒక జీవన విధానంలో జీవితం చిన్నదే ఇక్కడ, కానీ లైఫ్ ఈజ్ బిగ్. అసలు జీవితం ప్రారంభమయ్యేది అక్కడనమాట, ఇక్కడే కాదనమాట. ఇక్కడ ఒక ప్రాక్టీస్ కోసం, ఇక్కడ మనం ప్రాక్టీస్ బాగా చేసే స్పిరిచువల్ ప్రాక్టీస్, అక్కడికి వెళ్ళి అసలు లైఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని ప్రతి ఒక్కరూ ఉంటారు. ఈ శ్లోకం ద్వారా మనకేం తెలుసుకోవాలంటే, జన్మించిన వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు అని చెప్తుంటారు మన గీతా శ్లోకంలో. చాలా మనం వింటూ ఉంటాం అండి. ముఖ్యంగా ఎవరన్నా ఈ చనిపోయినప్పుడు ఈ యొక్క ఆడియో పెడతారనమాట. మరణించిన వాడు జన్మించక తప్పదు, జన్మించిన వాడు మరణించక తప్పదు అంటాడు. ఇక్కడ ఈ శ్లోకం చూస్తే కనుక, నేను కానీ నీవు కానీ ఈ రాజులందరే కానీ మనము నిలిచే ఉంటాము అంటే ఎప్పటికీ ఉంటాము. అంటే ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో కూడా మనము ఉంటాము అని చెప్తున్నాడు. అంటే ఎందుకు ఉంటారు అంటే ఇక్కడ మనకి ఈ శ్లోకాలు చెప్తున్నారు అనమాట. ఈ భాష్యంలో చాలా క్లియర్గా చెప్తున్నారు మనకి.
శ్రీల ప్రభుపాదర భాష్యంకి జై, శ్రీల గురుదేవికి జై. ఇక్కడ చూడండి, చాలా చక్కగా ఒక శ్లోకాన్ని మనకి కోట్ చేస్తున్నారు. నిత్యో నిత్యానాం చేతన చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్ తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం. శ్లోకం ఏం చెప్తుందంటే, అర్జునుడికి తెలుపబడినటువంటి ఈ వేద సత్యమును నిజమనకు జ్ఞానరహితములైనను జ్ఞానవంతులుగా తమను ప్రదర్శించుకుని జనులందరికీ తెలియబడుచున్నది. తాను అర్జునుడు మరియు రణరంగమున సమకూడిన రాజులందరూ నిత్యులైన జీవులనియు మరియు బంధముక్త స్థితులు రెండిటి యందును జీవులకు తనను నిత్యపోషుడనియు శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా తెలియజేయుచున్నాడు. శ్రీకృష్ణుడు దివ్యపురుషుడు కాక అతని నిత్య సహచరుడైన అర్జునుడు మరియు రణరంగమునందు సమకూడిన రాజులు నిత్యులకు జీవులై ఉన్నారు. వారు పూర్వము ఏ సమయమందునో వ్యక్తిగత జీవులుగా ఉండకపోలేదు మరియు భవిష్యత్తునందు కూడా ఉండకపోరు. అనగా వారి యొక్క వ్యక్తిత్వము గతమనందు నిలిచున్నది, భవిష్యత్తునందు కూడా ఎటువంటి అవరోధము లేకుండా కొనసాగుచున్నది. అట్టి ఎడ ఎవరి కొరకును చింతించుటకు ఎట్టి కారణము లేదు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, ఎందుకు మళ్ళీ జన్మిస్తారు? ఇక్కడ మనం ఈరోజు చర్చించవలసిన అంటే, ఎందుకు మళ్ళీ మానవులు జన్మిస్తారు, ఎందుకు మళ్ళీ కూడా మరణిస్తారు అంటే, ఈ భౌతికమైన విషయాల పట్ల కోరికలతోటి, అష్ట ఐశ్వర్యాలతోటి, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, సమాజం పట్ల, డబ్బు పట్ల వ్యామోహంతో ఉన్నవారు, ఇదే ఈ భౌతికమైన లోకాన్నే జీవితం అనుకునేవారు, ఇదే శాశ్వతమైన జీవితం అనుకునేవారు, వీరందరూ కూడా మళ్ళీ కూడా జన్మించక తప్పదు, మరణించక తప్పదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ శాశ్వతమైనది, దేహము తాత్కాలికమైనది. దేర్ ఈజ్ ఏ ఎక్స్పైరీ డేట్ ఫర్ బాడీ, దేర్ ఈజ్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ సోల్. ఆత్మ శాశ్వతమైనది, ఈ ఒక్క శరీరము అశాశ్వతమైనది అనే విషయాన్ని ఇక్కడ మనము చాలా చక్కగా కూడా తెలుసుకోవాలి. అందుకని ఆత్మ శాశ్వతమైనది కాబట్టే ఈ దేహము చాలించిన తర్వాత మళ్ళీ ఈ ఆత్మని మళ్ళీ ఏదో ఒక శరీరములోకి ప్రవేశింపచేయాలి. ఎందుకు ప్రవేశింపచేయాలి అంటే, తను చేసుకున్న కర్మలను అనుభవించడానికి. అది పాపకర్మ కావచ్చు, పుణ్యకర్మ కావచ్చు. తన యొక్క వ్యక్తిత్వాన్ని అనుసరించి, ఈ ఒక్క శ్లోకములో వ్యక్తిత్వము అనే పదానికి చాలా ప్రధానమైనటువంటి స్థానం ఉందన్నమాట. వ్యక్తిత్వము అంటే వారి యొక్క వ్యక్తిత్వ కర్మలను అనుసరించి ఈ వ్యక్తి మళ్ళీ జన్మ తీసుకుంటాడు. అతను ఈ జన్మలో ఎటువంటి కర్మలు చేశారో దానిని బట్టి అతను నెక్స్ట్ జన్మ ఉంటుంది. అంటే అతను బ్రాహ్మణుడిగా జన్మించాలా, క్షత్రియుడిగా జన్మించాలా, వైశ్యుడిగా జన్మించాలా, లేకపోతే శూద్రుడిగా జన్మించాలా అనేది డిసైడ్ అవుతుంది. ఇంకా అర్థం కావాలంటే మనం వింటూ ఉంటాం, జాతక చక్రం అంటూ ఉంటారు ప్రతి మనిషికి కూడా. ఈ జాతక చక్రాన్ని ఏ విధంగా వారు రచిస్తారు అంటే, పూర్వజన్మ కర్మలను అనుసరించి ఈ జన్మలో ఈ వ్యక్తి ఎలాగ జీవిస్తాడు అని ఒక జాతక చక్రం రాస్తారు. పూర్వజన్మ కర్మను అనుసరించి ఈ వ్యక్తి ఏ కుటుంబములో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ దేశములో పుట్టాలి, ఏ తల్లి గర్భాన అతను జన్మించాలి, అతను ఏ విధంగా పెరగాలి, ఇతనికి ఎటువంటి సాంగత్యం దొరుకుతుంది, ఇవన్నీ కూడా జాతక చక్రాలు ఉంటుందన్నమాట. అయితే చాలామంది మా జాతక చక్రం బాగానే ఉందండి, కానీ మా జీవితాలు మారలేదని చెప్పి అంటూ ఉంటారు చాలామంది. దీనికి సమాధానం ఏమిటంటే, ఈ జాతక చక్రము
పూర్వజన్మ కర్మలను అనుసరించి జాతక చక్రం డిజైన్ చేయబడింది. కానీ ఈ జన్మలో చేసుకున్న కర్మలు ఉంటాయి కదా, వాటి వల్ల వారికి మేలు జరగట్లేదనే విషయాన్ని మనం గమనించాలన్నమాట. సో అందుకని వారి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అనుసరించి, వారి వారి యొక్క వ్యక్తిగత కర్మను అనుసరించి వీరికి మళ్ళీ జన్మ ఉంటుందన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ఏ విధంగా మోటివేట్ చేస్తున్నాడంటే, నీవు భీష్ముడి గురించి కానీ, ద్రోణాచార్యుని గురించి కానీ, నీ యొక్క బంధువుల గురించి కానీ, మిత్రుల గురించి చింతించిన అవసరం లేదు. ఎవరికి వారు వారి యొక్క వ్యక్తిగత కర్మను అనుసరించి వారు మళ్ళీ కూడా జన్మిస్తారు అని చెప్తున్నారన్నమాట. అర్థమైందా? అందుకని ఈ తాత్కాలికమైనటువంటి శరీరము గురించి మనము చింతించవలసిన అవసరం లేదు. ఈ తాత్కాలికమైన శరీరం గురించి మనము చింతించవలసిన అవసరం లేదు. ఓ అర్జున, నీవు ఒకవేళ గనక వారు గనక చంపలేకపోతే వారు ఎలాగైనా చనిపోతారు. కాకపోతే నేను ఆ ఒక కీర్తి, ఆ ఒక క్రెడిట్ నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నీవు నా భక్తుడు కాబట్టి, నీవు నాకు శిష్యుడు కాబట్టి, నీవు అసూయ లేనివాడు కాబట్టి. అసూయ లేనివాడిని ఏమంటారంటే అనసూయుడు అంటారన్నమాట. అర్జునుడు ఇంకో పేరుంది, ఏంటంటే అనసూయుడు, అంటే అసూయ లేనివాడు అనమాట. అర్థమైందా? అందుకని ఇక్కడ ఈ ఒక్క మనము 2వ అధ్యాయము 12వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నట్టుగా, నీవు కానీ నేను కానీ ఈ రాజులందరూ కానీ మనము ఉంటాము, భవిష్యత్తులో కూడా ఉంటాము అని చెప్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే, ఈ ఒక్క వ్యక్తిగత కర్మలను అనుసరించి ప్రతి వ్యక్తికి కూడా జన్మ ఉంటుంది. ఈ ఒక వ్యక్తిగత కర్మలను అనుసరించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరణము ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ విధంగా బోధిస్తున్నాడు అనమాట. ఇకపోతే నెక్స్ట్ శ్లోకం ఎవరైనా చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నం యూహతి. హరి బోల్ మాతాజీ, చాలా చక్కగా శ్లోకం చెప్పారు. దేహదారి దేహమునందు బాల్యము నుండి యవనమునకు, యవనము నుండి ముదుసలి ప్రాయమునకు క్రమముగా చను రీతి మరణాంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు మోహమునందడు. చూడండి, మనం చూస్తే గనక పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాల్సిందే, పెద్దవాళ్ళు మళ్ళీ ముసలివారు అవ్వాల్సిందే. మనం చూస్తూ ఉంటాం, ఒక మంచి పెద్ద వ్యక్తిని, ఒక సీనియర్ సిటిజన్, ఒక పెద్ద ఆయనని మనం కనుక ఆయన వెళ్ళి పలకరించామనుకోండి, ఎలా ఉన్నారండి, బాగున్నారా అని చెప్పి ప్రేమగా పలకరిస్తే ఆయన చిన్ననాటి ఫోటోలను చూపిస్తాడు. అప్పుడు నేను అలా ఉన్నాను, అప్పుడు నేను అలా చదువుకున్నాను, ఆ స్కూల్ ఎలా చేశాను, కాలేజీలు ఎలా చేశాను చెప్తారు. కానీ అది స్టాండర్డ్గా ఉందా అంటే లేదు. అంటే మార్పు అనేది సహజము. ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు అనేది సహజము. ఇది ఏది కూడా శాశ్వతం కాదు. కానీ ఆత్మ ఒకటే శాశ్వతం, వ్యక్తిత్వం ఒకటే శాశ్వతం. అర్థమైంది? ఆత్మ ఒకటే శాశ్వతము, వ్యక్తిత్వం ఒకటే శాశ్వతం అన్నమాట. అంటే వ్యక్తిత్వం మాత్రం ఎప్పటికీ మారదు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ప్రతి వ్యక్తి కూడా కొన్ని పాపకర్మలు చేయొచ్చు. కానీ తన నిజమైన వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడు కూడా తను మర్చిపో. అది అలాగే ఉంటుంది. అందుకే చూడండి, మనం కొన్నిసార్లు చూస్తే బాగా దిగుజేత ఉన్న ఒక వ్యక్తి కూడా కొంతకాలానికి ఉన్నతమైన స్థాయికి వస్తాడు. కారణం ఏంటంటే అతనిలో ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నది, కానీ అతను చేసుకున్న కొన్ని పాపకర్మల వల్ల అతను కొన్ని వ్యసనాలకు లోనై ఉండొచ్చు, కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కానీ తను మళ్ళీ సాధన ద్వారా, మంచి మనుషుల సాంగత్యం ద్వారా, భక్తుల సాంగత్యం ద్వారా అతను మళ్ళీ ఉన్నతమైన స్థానానికి వస్తాడు. అందుకని ఇక్కడ శాశ్వతమైనది ఏది అంటే, ఈరోజు మన క్లాస్లో ఆత్మ శాశ్వతమైనది, వ్యక్తిత్వము శాశ్వతమైనది. కానీ ఈ శరీరం మాత్రము శాశ్వతమైనది కాదు.
అలాగే వయసు కూడా శాశ్వతమైనది కాదు. బాల్యము నుంచి యవ్వనానికి, యవ్వనము నుంచి కౌమారానికి ఈ యొక్క దేహము మార్పు చెందుతూనే ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం చూస్తుంటాం, చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఏమిటంటే ముసలి వారు కూడా చాలా వయసు వారిలా కనబడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అది తాత్కాలికంగా అది కొంతమందిని ఆకట్టుకోవచ్చేమో కానీ నిజమైన స్వరూపం ఏంటంటే ముసలితనము ముసలితనమే, వయసు వయసేనమాట. అందుకని ఈ ఒక్క మార్పు అనేది సహజము, ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు. అయితే ఈ మార్పుని మనం స్వీకరించాలి. మార్పును స్వీకరించకుండా నేను ఎప్పుడు ఇలాగే ఉంటాననుకున్న వారికి ఉండటం కుదరదు. అలాగే ఇది కోరిక అవుతుంది కాబట్టి ఈ కోరిక తీరకపోతే వారికి ఎప్పటికీ కూడా శాంతి ఉండదు. శాంతి లేనివాడు ఆనందాన్ని ఏ విధంగా కోరుకుంటాడు? శాంతి లేనివాడు ఆనందంగా ఏ విధంగా జీవిస్తాడు? అందుకని మన మార్పుని మనము స్వీకరించాలి. ఇంకేం చెప్పాలంటే పరిస్థితులకి మనం అనుకూలంగా ఉండాలి కానీ మనకి పరిస్థితులు మనకి ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండవు. మనకి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఒక కార్పొరేట్లో ఒక వార్డ్ ఉంటుందన్నమాట. ఏంటంటే ఒక మంచి కొటేషన్ ఉంటుందన్నమాట. వేరెవర్ వి గో వీ హ్యావ్ టు అడాప్ట్ ద ఎన్విరాన్మెంట్. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఒక్క వాతావరణాన్ని మనం అడాప్ట్ చేసుకునే శక్తి మనలో తెచ్చుకోవాలంట. అన్ని చోట్ల మనకి అనుకూలంగానే ఉంటుందని అనుకోకూడదు. కొన్ని చోట్ల మనకి అనుకూలంగా ఉండొచ్చు, కొన్ని చోట్ల ప్రతికూలంగా ఉండొచ్చు. కానీ అనుకూల ప్రతికూల పరిస్థితిలో కూడా భగవంతుడి మీద విశ్వాసముతోటి మనము ధీరుడుగా ఉండొచ్చు అనమాట. ఇక్కడ అర్జునుడు కదా చెప్తున్నాడు. ఎందుకంటే వీటి గురించి మనము కలత చెందకుండా, మోహము చెందకుండా ధీరుడుగా ఉండాలి అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియచేస్తున్నాడు. నెక్స్ట్ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభు, చదవమంటారు ప్రభుజీ? చదవండి మాతాజీ, చదవండి. హరే కృష్ణ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమాపాయినో నిత్య సాం తితిక్షస్వ భారత. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరి బోల్. ఓ కౌంతేయ, తాత్కాలికమైనటువంటి సుఖదుఖములు రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, ఇంద్రియ అనుభవం వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలత చెందక సహించుటను మనుషుడు నేర్వలను. ఇంకేం చెప్పాలంటే కష్టాలు సుఖాలు అనేవి వేసవి కాలము శీతాకాలము లాంటి నాయన, వాటి నుండి బాధపడకుండా, దుఃఖింపకుండా, కలత చెందకుండా సహించుట నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ముఖ్యంగా మన సాంప్రదాయంలో చూస్తే గనక శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకాన్ని ఇచ్చారు మనకి. ఈ శిక్షాష్టకంలో మనకి 8 శ్లోకాలు ఉంటాయి. ఈ 8 శ్లోకాలు కనుక ఎవరైతే చదివి అర్థం చేసుకుని ఆచరిస్తారో భగవద్గీత అంతా కూడా అర్థమవుతుందంట. ఈ శ్లోకానికి, ఈ శిక్షాష్టకంలో 3వ శ్లోకానికి సంబంధం ఉంది. ఎవరైనా మన క్లాస్లో శిక్షాష్టకంలోని 3వ శ్లోకం ఎవరన్నా చెప్పగలుగుతారా? ఎవరైనా మన క్లాస్లో మాతాజీ కానీ ప్రభుజీ ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తృణాదపి సునీచేన తరోరివా సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయా సదా హరిః. హరి హరే బోల్ కృష్ణ. మాతాజీ. రామ సర్వేశ్వరి దేవి మాతాజీ, కరెక్టేనా? రమ్మ ప్రభుజీ. అది 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 ఇక్కడ పేరు డిస్ప్లే అయింది. వెరీ గుడ్, అదేలేండి. చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే తృణాదపి సునీచేన
తరోర్వ సహిష్ణున అమానినమానదేన కీర్తనీయ సదాహరి అని చెప్తున్నారు అనమాట. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? రహదారి అందలి తృణమ కన్నను తాను తక్కువనడి నమ్రతను కలిగి, వృక్షము కన్నను అధికమైన ఓర్పును కూడి, ఇతరులు అగౌరవపరిచినను వారికి సమస్త గౌరవమునకు ఇచ్చడు సిద్ధపడిన స్థితి అందే మనుజుడు హరినామమును ఉచ్చరించవలను అని చెప్తున్నారన్నమాట. అంటే మనము ఎంత ఓర్పుగా ఉండాలంటే వృక్షము కన్నా అధికమైన ఓర్పు, అంటే వృక్షము కన్నా మించిన ఓర్పు ఇంకెవరికి ఉండదు మనం చూస్తే కనుక. అలా ఉండాలి అంట. అంటే దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనకి కుంతీదేవి అనమాట. కుంతీదేవి, అలాగే పాండవులు, అలాగే భీష్ముడు, ఏంటి ఎటువంటి వారు ఎంత సహనంతో ఉన్నారో మనం చూసాం. సహనంతో ఉండటం వల్ల వాళ్ళకి ఏమైంది? చివరికి విజయం కలిగిందనమాట. కోర్స్ భీష్ముడికి కూడా విజయమే, భీష్ముడి అపజయం కాదు. ఎందుకు భీష్ముడికి విజయం అంటే కోటిలో ఒక్కడి కూడా సాధ్యపడేటువంటి చివరి రోజుల్లో వాసుదేవుడి భగవంతుడి దర్శనం దొరికింది ఆయనకి. ఆయన అన్నాడు, నేను అంపశయ్య మీద పడుకున్నానని మీరందరూ బాధపడుతున్నారు, కానీ నాకు మాత్రం ఏమాత్రము బాధ లేదు నాయన. ఎందుకంటే నా సమక్షంలో సాక్షాత్తు వాసుదేవుడే నిలిచి ఉన్నాడు నాయన. అరే వాసుదేవుడే, భగవంతుడే నాతో ఉంటే నాకు బాధ ఏలనాయన, నాకు నొప్పి ఏలనాయన, నాకు దుఃఖం ఏలనాయన అన్నాడు అనమాట. అర్థమైందా? అందుకని మనము తాత్కాలికమైనటువంటి బాధలకి ఏ మానవుడు కూడా బాధపడిపోకుండా, తాత్కాలికమైన కష్టాలకి చింతించకుండా ప్రతి ఒక్క మానవులు కూడా కష్టాన్ని తట్టుకునే శక్తిని తెచ్చుకోవాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, భీష్ముడు ఏ విధంగా తట్టుకున్నాడు? కుంతీదేవి ఏ విధంగా తట్టుకుంది? మరి పాండవులు ఏ విధంగా తట్టుకున్నారు? ఎవరైనా మన క్లాసులో చెప్తారా? చెప్పటానికి బాగానే ఉందండి, ఆచరించాలంటేనే కష్టం అంటారు కదా. ఎస్, మరి నిజంగా పాండవులు ఆచరించారు కదా, కుంతీదేవి ఆచరించింది కదా, భీష్ముడు ఆచరించాడు కదా. మరి వాళ్ళు ఏ విధంగా ఆచరించారు? ఎవరైనా చెప్పగలుగుతారా? హరే కృష్ణ హరే ప్రభుజీ. హరే కృష్ణ. భగవంతుడు మా యందే ఉన్నారు నమ్మకం ప్రభుజీ. వాళ్ళకి శరణాగతులు అయ్యారు భగవంతుడికి, కృష్ణుడికి. వారి మమ్మల్ని చూస్తారన్న నమ్మకం ప్రభుజీ. సరే, విశ్వాసం. ఎస్, భగవంతుడు మాతో ఉన్నాడు. నిరంతరము భీష్ముడు కానీ, కుంతీదేవి కానీ, పాండవులు కానీ నిరంతరము కూడా వారు భగవంతుడి యొక్క ధ్యానములో, భగవంతుడి యొక్క స్మరణలో ఉండేవారు అనమాట వాళ్ళు. అందుకని వారికి ఆ శక్తి వచ్చింది. మరి మన జీవితంలో మరి మనం ఏ విధంగా ఆచరించాలి ఈ కలియుగంలో? మనం పాండవులలాగా అంత శక్తి మనకి లేదు, భీష్ముడిలాగా అంత శక్తి మనకి లేదు కదా, కుంతీ మాతలా కూడా మనకంత శక్తి లేదు. కానీ కలియుగంలో మనము సులభంగా మనము ఏ విధంగా ఈ కష్టాన్ని సహించుకోవచ్చు? ఎవరైనా చెప్పండి. జపం ద్వారా ప్రభుజీ. ఎస్ మాతాజీ, నిరంతరము కూడా కలియుగ ధర్మమైనటువంటి హరినామ జపము ద్వారా, హరినామ స్మరణ ద్వారా, హరినామ సంకీర్తన ద్వారా ఎటువంటి కష్టాన్నైనా కూడా మనం తట్టుకొని ఉండగలుగుతాం. వారే నిజమైనటువంటి ధీరులు. అందుకని మనము తాత్కాలికమైనటువంటి కష్టాలకి మనము బాధపడకుండా దీర్ఘకాలమైనటువంటి మనము విజయం కోసము, దీర్ఘకాలమైన ఫలితాల కోసం మనం ప్రయత్నించాలి. అందుకని తాత్కాలికమైన అవసరాల కోసము, తాత్కాలికమైన గౌరవాల కోసము, తాత్కాలికమైన పదవుల కోసము మనం ఎవరూ ప్రయత్నించకుండా దీర్ఘకాలికమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయాలి. దీన్నే ఏమన్నారు? సత్యము అన్నారు. ఈరోజు మన క్లాస్ పేరేంటి? ఏది శాశ్వతమో, ఏది సత్యము. ఇదే సత్యం అంటే. సత్యం అంటే ఏమిటంటే భగవంతుడి మీద విశ్వాసముతో ఉండడమే సత్యము. భగవంతుడు నాతో ఉన్నాడు అని నిత్యము కూడా భావించడమే సత్యము. ఏమన్నారు? ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అన్నారన్నమాట.
ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతము. భగవంతుడు ఏది చెబితే అదే ధర్మము, అదే సత్యము కదా. అందుకని ఈరోజు మనము ఈ ఒక్క 3 శ్లోకాల ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, మొట్టమొదటి శ్లోకం నుంచి మనం ఏం తెలుసుకున్నామంటే, ఆత్మ శాశ్వతమైనది, శరీరం అనేది తాత్కాలికమైనది, అంటే అశాశ్వతమైనది. దేర్ ఈజ్ ఏ ఎక్స్పైరీ డేట్ ఫర్ బాడీ, దేర్ ఈజ్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ సోల్. అది. సో ఆత్మకి మరణము లేదు, కేవలం శరీరానికే మరణం ఉన్నది. పిల్లలు పెద్దవాళ్ళు అవ్వకుండా తప్పరు, అంటే పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాల్సిందే, పెద్దవాళ్ళు ముసలివారు అవ్వాల్సిందే. అందుకని వాటి గురించి మనము కలత చెందకుండా ఏంటి మనము స్థిరంగా ఉండాలి. అలాగే మనం మార్పుని స్వీకరించాలి. మార్పుని మనము నేను ఇలాగే ఉంటాను అనుకున్న వారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండలేదు. మనం కొంతమంది చూస్తూ ఉంటాం, నేను ఇంతేనండి అంటూ ఉంటారు. నేను ఇంతే అనుకున్న వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అలా కాకుండా మనము మార్పుని స్వీకరించాలి. మార్పును స్వీకరించిన వాడు ఎలా ఉంటాడంటే ఆనందంగా ఉంటాడు, నిత్యము కూడా ఆనందంగా ఉంటారు. మరి అట్లాగే మనము ఈ చివరి శ్లోకంలో ఏంటి తెలుసుకున్నామంటే, ఏం చెప్తున్నారు, కష్టాలను ఏ విధంగా సహించాలి. అది కష్టాలను మనము ఏ విధంగా సహించాలి అంటే, మనం ద్రౌపదిని చూసి నేర్చుకోవచ్చు, మరి కుంతిదేవిని చూసి నేర్చుకోవచ్చు, పాండవులను చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. అలాగే ఈ జనరేషన్లో మన ఇస్కాన్లో ఎంతోమంది ఆచార్యులు ఎంత కష్టపడి వారి జీవితాలను త్యాగం చేసి ప్రచారం చేస్తూ బద్ధజీవులందరినీ కూడా భక్తులుగా మార్చి, ఏ కులములో పుట్టిన వారినైనా కూడా వైష్ణవులుగా మార్చి, వారి పాపకర్మలను కూడా గురువులు స్వీకరించి వారిని ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సామాన్య విషయం అంటే ఇది సామాన్యమైన విషయం కాదనమాట. అది మరి అందుకని ఈ జనరేషన్లో కనుక మనం చూస్తే, మన హిజ్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఏ విధంగా వారి జీవితాన్ని త్యాగం చేశారు ఈ సమాజం కోసం. అంటే వారు ఏ విధంగా త్యాగం చేశారంటే గొప్ప విషయాన్ని చెప్తాను మీకు నేను. వారి కుటుంబ సభ్యులు వచ్చి కలిశారు. ఎప్పుడైతే ఇస్కాన్ స్థాపించారో, ఎప్పుడైతే ఇస్కాన్ బాగా ముందుకెళ్తుందో, ప్రచారం బాగా జరుగుతుందో, కుటుంబ సభ్యులందరూ వచ్చారన్నమాట ఆయన దగ్గరికి. ఆయన వచ్చి, మాకు కూడా మీరు ఏదన్నా ఒక మంచి పదవులు కానీ ఏమన్నా మంచి పడవడం జరిగిందని విన్నాం అనమాట. మనకు వేరే క్లాసుల్లో విన్నాం. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ రోజున వారందరూ సేవ చేస్తున్నారు, నా శిష్యులందరూ కూడా. నాకు నిజమైన కుటుంబం ఎవరంటే వీరే. అందుకని మీరు కూడా వాళ్ళలాగా సేవ చేయండి అని చెప్పారనమాట. అది చూసారా, దీన్ని ఏమన్నారు, వసుదేవ కుటుంబం అన్నారనమాట. అందుకని ప్రభుపాద వారికి ఎక్కడ కూడా కుటుంబం పట్ల కానీ, దేశం పట్ల కానీ, ప్రాంతం పట్ల కానీ ఆయనకి వ్యామోహం లేదు. ఆ వ్యామోహం ఉంటే భారతదేశంలో ఉండేవారు కదా ఆయన. ఆ వ్యామోహం అనుకుంటే భారతదేశంలోనే ఉంటే ప్రపంచమంతా ప్రచారం అయ్యేది కాదు కదా. కానీ ఈ రోజున వారు ఖండాలు దాటి, సముద్రాలు దాటి ఆయన అమెరికా వెళ్ళటము, అక్కడి యొక్క ప్రచారాన్ని మొదలు పెడతాం. ఈ రోజున ప్రపంచమంతా కూడా కేవలం ఒక అమెరికాలో మొదలైనటువంటి ఈ యొక్క ప్రచారం ఈ రోజున దేశాలలో, రాష్ట్రాలలో, అలాగే జిల్లాలలో, ఆఖరి పల్లెటూరులో కూడా ఈ రోజున ఈ ప్రచారం బాగా జరుగుతుందన్నమాట. దీన్ని కారణం ఎవరంటే మనకి ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారు. ఇదంతా కూడా మనం ఎందుకు చెప్పుకుంటామంటే, మన పూర్వ ఆచార్యులు మనం ఏమి చేస్తారో కనుక చూస్తే గనక మనకు అర్థమవుతుంది మనం ఏమి చేయాలి, మనం ఎలా చేయాలి, మనం ఎలా ఆచరించాలి, మనం ఎలాగ ఫాలో అవ్వాలని. అందుకని అందరూ అంటారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని. ఎస్, జీవితం అందమైనదే. కానీ జీవితం అందంగా ఎప్పుడు ఉంటుందంటే మనం ఈ విధంగా జీవించినప్పుడు జీవితం అందంగా ఉంటుంది. ఏ విధంగా? భగవంతుడు భగవద్గీతలో మానవులను ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవించినప్పుడు ప్రతి ఒక్కరి జీవితం కూడా అందంగానే కాదు, ఆనందంగా కూడా ఉంటుందన్నమాట. కేవలం అందం ఎందుకండి, ఆనందం లేకుండా మనం చూస్తుంటే ఒక్కొక్కరు ఎంతో నల్లగా ఉంటారు, కానీ వారు చూస్తే ఎంతో ఆనందంగా కనపడతారు. ఆ ఆనందంలో మనకు కనపడతారు వాళ్ళు చాలా అందంగా. అందుకని కేవలము అందం కాదు కావాల్సింది, ఆనందంతో కూడిన అందం కావాలన్నమాట. అందుకని
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే నిజమైన ఆనందం ఉన్న వారి జీవితమే అందమైనది. నిజంగా మనందరి జీవితము ఆనందంగా ఉండాలి అంటే ఒక శ్లోకం చెప్తాను, అందరూ కూడా చెప్పండి. ఈశ్వరః 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 పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఎవరైనా చెప్పండి, ఈశ్వరః అంటే ఏంటి? చెప్పండి, ఈశ్వరః అంటే ఏంటి? ఉత్తమమైన వాడు ప్రభుజీ. ఎస్, ఎవరిలో ఉత్తమైన వాడు? సర్వములో ఉత్తమమైన సర్వజీవితమైన సర్వజీవి సర్వులలో ఉత్తమైన వాడు, ఈ విశ్వములోనే ఉత్తమైన వాడు. కేవలము మానవుల్లోనే కాదు, కేవలం దేవతల్లోనే కాదు, కేవలం గ్రహాల్లోనే కాదు, ఈ విశ్వమంతటిలో యోగులలో ఉత్తమమైన వాడు. అందుకే ఆయనకి పేరుంది యోగీశ్వరుడు అని. అర్థమైందా? ఏమన్నారు ఆయన్ని? యోగీశ్వరుడు. అందుకే ఆయన ఏమన్నారు? కృష్ణం వందే జగద్గురు అన్నారు ఆయన. ఈ యొక్క బిరుదు ఇంకెవరికి లేదు కదా, ఆయనకే ఉంది ఆ పేరు. ఎందుకు? ఉత్తమమైన వాడు కాబట్టి. ఎవరిలో ఉత్తమైన వాడు? సర్వులలో ఉత్తమైన వాడు. కేవలము ద్వాపరయుగంలో వచ్చినటువంటి యాదవులలో కేవలం యాదవ శ్రేష్ఠుడే కాదు, యాదవ రత్నే కాదు, యాదవులలో ఉత్తముడే కాదు. అఫ్ కోర్స్ యాదవ శ్రేష్ఠుడు, యాదవ ఉత్తముడు, యాదవులను ఉద్ధరించాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అంతకన్నా కూడా ఎక్కువ ఆయన. ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి. అందరిలో కల్లా కూడా ఉత్తమమైన వాడు. అది ఈశ్వర అంటే అందరిలో కల్లా ఉత్తమమైన వాడు. మరి పరమః అంటే? పరమాత్మ పరమాత్ముడు. ఇక్కడ మనకు తెలుస్తుంది కృష్ణుడే పరమాత్ముడు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం మనకి చాలా చక్కగా తెలుస్తుంది. మరి కృష్ణ అంటే? నిత్యము ఆనందం. శ్రీకృష్ణ భగవానుడు గురించి. కృష్ణ అంటే శ్రీకృష్ణ భగవానుడే. కృష్ణ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ రైట్ మీనింగ్? ఆకర్షణుడు. ఆకర్షుడు, నిత్యానందుడు. కృష్ణ అంటే పరమ ఆనందము. పరమ ఆనందం అన్నమాట. కృష్ణుడు పేరులోనే పరమానందం. అందుకే ఎవరైనా కృష్ణ అంటే చాలు ఒక్కసారి మనకు కూడా ఆనందం వచ్చేస్తుంది. గోపికలకి ఎక్కడైనా కృష్ణుడు వస్తున్నాడో తెలిస్తే చాలు ఎమ్మటే ఆ బిందులు అలా పడేసి పరిగెడతారనమాట. అరే, అది నిజమైన ఆనందం అంటే. ఎందుకంటే ఆ పేరులోనే వైబ్రేషన్ ఉందన్నమాట, ఆ పేరులోనే ఆనందం ఉందన్నమాట. కృష్ణ అంటే చాలు అనమాట, అది ఒక రకమైన వైబ్రేషన్ వచ్చేస్తుంది బాడీలో. అంటే ఇది ఈ భక్తిలో ఉన్న వాళ్ళకి ఈ రకమైన ఒక అనుభవం వస్తుంది అనమాట. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ సత్ చిత్. చెప్పండి, సచ్చిదానంద విగ్రహ అంటే ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. సత్ అంటే ఎల్లప్పుడూ ప్రభుజీ. ఓకే, ఇంకా? చిత్ అంటే జ్ఞానపూర్ణమైన వాడు. ఓకే, సత్ చిత్ సనాతనమైనది. సత్ చిత్ సనాతనమైనది, అలాగే నిత్య ఆనందమైనది. సనాతనమైన దాన్నే నిత్యం అంటాం కదా. నిత్యం అంటే ఏంటి? ఎప్పుడూ ఉండేది, దానికి మొదలు లేదు, అంతము లేదు, ఆది లేదు, అంతం లేదు. సత్ చిత్ని కలిపితేనే సచ్చిదానంద విగ్రహ. అంటే ఎప్పుడు ఆయన ఆనందంగా ఉంటాడు, తన భక్తులకి ఆనందాన్ని ఇస్తాడు. తన ఒక్క సచ్చిదానంద విగ్రహ రూపంలో భక్తులకి ఆనందాన్ని పంచుతాడు అనమాట ఆయన. తన ఒక్క సచ్చిదానంద విగ్రహానికి మనము మంచి మంచి వస్త్రాలతో అలంకరించి, ఆయనకి మంచి మంచి కిరీటాలు పెట్టి, ఆయనకి మంచి మంచి పూలతో అలంకరించినప్పుడు మనకి ఆనంద బాష్పాలు వస్తాయన్నమాట. ఎందుకంటే అది మామూలు విగ్రహం కాదు, సచ్చిదానంద విగ్రహం అన్నమాట. సచ్చిదానంద విగ్రహం అంటే నిత్యము ఆనందంగా ఉండేటువంటి రూపం అన్నమాట అది. అందుకే కృష్ణుడి యొక్క రూపం ఏంటంటే సచ్చిదానంద విగ్రహ. అందుకే ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మనకి కాసేపు ఉండి వచ్చేయాలనిపిస్తుంది. కానీ మన ఇస్కాన్ దేవాలయాలకు వస్తే, మన ఇస్కాన్ దేవాలయంలో ఉన్న కృష్ణుని దర్శించుకుంటే
మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. కాసేపు కూర్చోవాలి, కాసేపు ఉండాలి, ఇంకా ఉండాలని చెప్పి అనిపిస్తుంది. కారణం ఏంటంటే అక్కడ ఒక శక్తి ఉంది. ఏంటి ఆ శక్తి అంటే నిత్య ఆనందం అనే శక్తి ఉందన్నమాట. అలాగే ఆనందంగా ఉండేవాడే ఆనందాన్ని ఇస్తాడు. అవునా? మరి ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? ఆనందంగా ఉండేవాడినే మనము ఆశ్రయించాలి. ఆనందాన్ని ఇచ్చేవాడిని ఆశ్రయించాలి. డబ్బు ఉన్నవాడు డబ్బు ఇస్తాడు కదా, అవునా? అలాగే దేశం ఉన్నవాడు దేశం ఇస్తాడు, దేశం ఉన్నాడు ఏమి ఇస్తాడు? దేశం ఇస్తాడు. కోపంతో ఉన్నవాడిని ఆశ్రయిస్తే కోపమే వస్తుంది మనకి. అలా కాకుండా ప్రేమ ఉన్నవాడిని ఆశ్రయిస్తే ప్రేమ వస్తుంది, అవునా? అలాగే నిత్య ఆనందం ఉన్నవాడిని ఆశ్రయిస్తే మనకి నిత్య ఆనందం వస్తుంది అనమాట. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద. ఇప్పుడు చెప్పండి, అనాదిరాది గోవింద అంటే ఏంటి? అనాది అంటే ఎప్పుడో పూర్వం నుంచి ప్రభు అసలు. అనాది అంటే ఆచరణ లేదు ప్రభు. అనాదిరాది గోవింద. గోవిందుడికి ఆది లేదు, అంతము లేదు, ఆది జన్మ లేదు, మరణము లేదు. ఆయన అజుడు, అజుడు అంటే అనాదిరాది గోవింద. ఇంతవరకు ఏ శాస్త్రములో కానీ, ఏ పురాణములో కానీ, ఏ వేదములో కానీ, ఏ ఉపనిషత్తులో కానీ ఎక్కడా కూడా భగవంతుడు ఒక జన్మకి ఎక్కడ కూడా కారణం భగవంతుడి జన్మ ఎలా జరిగింది ఎవరు కనుక్కోలేకపోయారు. ఎందుకంటే మనందరూ తెలుసు, మనకి భాగవతంలో బ్రహ్మదేవుడు ఎలా ఆవిర్భవించాడో మనకు తెలుసు, శివుడు ఎలా ఆవిర్భవించాడో మనకు తెలుసు. కానీ భగవంతుడికి ఆవిర్భావాన్ని ఎక్కడ ఆనవాలు లేవన్నమాట. అందుకే ఆయన ఏమన్నారు? అనాదిరాది గోవింద. మన గోవిందుడికి ఆది లేదు, అంతం లేదు. అందుకే ఆయన గోవిందుడయ్యాడు, అందుకే కృష్ణుడయ్యాడు, అందుకే గోపాలుడయ్యాడు, అందుకే ఆయన భగవంతుడయ్యాడు అనమాట. ఆయన భగవంతుడు కాబట్టే, ఆయన గోవిందుడు కాబట్టే 16,108 భార్యలకు కూడా ఆయన ఒక్కొక్క భార్యకి రతనాల భవనాన్ని కట్టించాడు ఆయన. అక్కడతో ఆగిపోలేదండి. ఈ రోజున నా దగ్గర నా భర్త లేడు అనే భావన లేకుండా, ఈ రోజున నా తండ్రి నా దగ్గర లేడు అనే భావన లేకుండా ఏకకాలంలో అందరి దగ్గర కూడా ఉండగలిగాడు. అందుకే ఆయన ఏమన్నారు? భగవంతుడు అన్నారు. అది చూసాం కదా మనము. గోవర్ధన లీల ఎంత గొప్పదంటే 7 సంవత్సరాల వయసులో చిటికిన వేలి మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి భూలోక బృందావన వాసులందరూ కూడా కాపాడిన ఘనత శ్రీకృష్ణుడిది. ఈ లీల అసాధారణమైనటువంటి అన్నమాట. ఈ లీల గొప్ప విభూతి అన్నమాట, విభూతులు అన్నమాట ఇవన్నీ కూడా. అందుకని అనాదిరాది గోవింద. ఇంకేమన్నారు నెక్స్ట్? సర్వకారణ కారణం. అందరూ అంటుంటారు కదా, ఈశ్వరుడు లేనిదే చీమైనా కుట్టదండి అంటారు. ఇప్పుడు చెప్పండి, ఈశ్వరుడు అంటే ఎవరండి అంటారా? ఈశ్వరుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. మరి ఇప్పుడు ప్రశ్న మీ అందరికి, ఈశ్వరుడు అంటే ఎవరు? కృష్ణుడు ప్రభుజీ. భగవంతుడే ప్రభు, దేవాదేవుడు. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేద్దాం మనం. ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవుకి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చును. అలాగే ఎవరైనా సందేహాలు తర్వాత ఈరోజు ఈ క్లాసు ద్వారా మనం ఏం తెలుసుకున్నామో, అలాగే ఈ క్లాసు ఎలా ఉంది అని ఎవరైనా ఒకరు కానీ ఇద్దరు కానీ ప్రజెంటేషన్ ఇస్తే కనుక చాలా బాగుంటుంది. హరే కృష్ణ.
హరే కృష్ణ. అప్పటికి తర్వాత తెలిసిందా? ఒకవేళ భగవంతుడే ముందే తెలుసుంటే ఎలా రథసారథిగా ఉండటానికి భగవంతుడు అర్జునుడు యొక్క రథాన్ని గుర్రాలు కడగడానికి రథసారథిగా ఉండటానికి కాళ్ళ దగ్గర ఉండటానికి సారథిగా ఉండటానికి భగవంతుడు అయితే పెట్టుకోకూడదు కదా. ఇక్కడే భగవంతుడు అని తెలిసిందా? సరే, ఇంతకు ముందు కూడా వారే కావాలని కోరుకున్నారు కుంతి మహారాణికి, అందరికీ తెలుసు మా పక్షాన భగవంతుడు ఉన్నారు కాబట్టి మాదే చేయమన్న విషయం కన్ఫ్యూజన్ ప్రభుజీ కొంచెం. ఎస్ మాతాజీ, మీరు మంచి ప్రశ్న అడిగారు. మీరు ఈ ప్రశ్న అడగటం వల్ల చాలా మందికి కూడా మంచి జ్ఞానం ఉంటుంది. పాండవులకి కానీ, కుంతీదేవికి కానీ, ద్రౌపదికి కానీ ప్రారంభ సమయంలో కృష్ణుడు భగవంతుడు అన్న విషయం తెలవదు. ఇది ఒక క్లారిటీ ఉండాలి మనకి. కృష్ణుణ్ణి వారు ఒక మంచి స్నేహితుల్లాగా, అలాగే ఒక మేనబావలాగా వారు చూశారు. అలాగే కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునే ఒక మంచి వ్యక్తిలాగా చూశారు వారు. ఇది మనకి క్లారిటీ ఉండాలి. రాను రాను అంటే ఎప్పుడైతే ఈ మహాభారత మీరు గమనిస్తే మనకి ఎక్కడైతే ఈ ధృతరాష్ట్రుడు వెళ్ళి కుంతీదేవి చెప్తాడనమాట, అమ్మ మాకు ఇప్పుడే అందిన వార్త ఏంటి, మాకు ఇప్పుడే అందిన వార్త ఏంటి అంటే శ్రీకృష్ణుడు యుద్ధము చేయడంట, అలాగే ఆయన ఆయుధం కూడా పట్టడంట, అందుకని మాకు విజయము తథ్యము, అందుకని నువ్వు మరదల వంటి నా కూతురుతో సమానము. పాండురాజు అంటూ ఉండేవాడు, అన్నయ్య నీ దగ్గర అయితే నా సంతానము చాలా సంతోషంగా ఉంటారంటూ ఉండేవారు, అందుకనమ్మా ఎంతైనా నువ్వు నా కూతురు లాంటి దానివి, నీ బిడ్డలు నా బిడ్డ లాంటి వారే కదా, అందుకని వారిని లొంగిపోమని చెప్పండి, నేను తక్కువ శిక్షతోటి వారిని క్షమించి వదిలేస్తామని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు కుంతీదేవి ఏముంటుందంటే, అప్పుడు కుంతీదేవి శ్రీకృష్ణుడు భగవంతుడిని చెప్పదు, చక్కగా కూడా వినండి, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ సమస్త దేవతలు ఉంటారు అని ఎంతో విశ్వాసంతో చెప్తుంది అన్నమాట. అప్పటికి కూడా కుంతీదేవి కృష్ణుడు భగవంతుడి విషయం తెలవదు. ఒక్కసారి మనం చాలా చక్కగా కూడా మన క్లారిటీ రావాలన్నమాట. అంటే కృష్ణుడు ధర్మాత్ముడు, అర్థమైందా, ఆయన ఒక మంచి క్షత్రియుడు, అందరికీ సహాయం చేస్తాడు, ఒక మంచి వ్యక్తి, మంచి క్షత్రియుడు, చాలా శక్తిమంతుడు, అంటే అసాధారణమైన లీలలు చేసినటువంటి వాడు అనమాట. ఏంటి ఎక్కడ మనకి మధురలో కానీ ఇవన్నీ కూడా ఇంతవరకు మనం విన్నాం. మరి యుద్ధము జరుగుతుంది, మరి మీరు అన్నట్టుగా రథసారథిగా అన్నాడు, అంటే భగవంతుడు అన్న విషయం అర్జునుడికి రథసారథి ఉన్నప్పుడు కూడా తెలియదు అనమాట. ఎప్పుడైతే నేను యుద్ధము చేయలేను, నా వల్ల కాదు, నేను బంధువులని, ఈ యొక్క స్నేహితులని, కుటుంబ సభ్యుల్ని వీళ్ళందరినీ చంపవలసి వస్తుంది, దీనికైనా నేను సన్యాసం తీసుకుంటాం బెటరు, లేకపోతే నేనే ప్రాణాలు విడిచిపెడతాం బెటరు అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదటి గురుపాత్ర పోషిస్తాడు. అక్కడ కూడా డైరెక్ట్గా భగవంతుడు చెప్పడం అనమాట, గురుపాత్ర పోషిస్తాడు. మనం చూస్తే కనుక ఈ 2వ అధ్యాయం అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు గురుపాత్ర గురించి చెప్తుంటాడు అనమాట. అదేవిధంగా ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడిని మోటివేట్ చేస్తాడు. ఇకపోతే ఎప్పుడైతే ఈ ఒక్క అర్జునుడుని మోటివేట్ చేయడం కోసం ఇక గురుపాత్ర కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అప్పుడు ఆయన యొక్క విశ్వరూపాన్ని అర్జునుడికి చూపిస్తాడు. ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. అంటే ఆ ప్రశ్నలు అడిగిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అతనికి తులసీమాల గురించి చెప్పండి గురూజీ. ఓకే, హరే కృష్ణ. సో అప్పుడు గురుపాత్ర నుంచి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే విశ్వరూపం చూపిస్తాడో అప్పుడు తెలుసుకున్నాడు అర్జునుడు, నాతో ఉన్నది సామాన్యమైన వ్యక్తి కాదు, నేను ఇన్ని రోజులు కూడా ఒక స్నేహితుల్లాగా లేకపోతే ఒక బావలాగా భావించాను, కానీ సాక్షాత్తు భగవంతుడే నాతో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు భగవంతుడే చెప్తున్నాడు కాబట్టి నేను యుద్ధం చేయగలను అనే ఒక రకమైన విశ్వాసం ఉంటుంది అనమాట.
సో ఇక్కడ ఎప్పుడైతే అర్జునుడికి భగవంతుడు తెలుసుకున్నాడో అప్పటి నుంచి అర్జునుడు చక్కగా యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు చెప్పిన దాని ప్రకారం మనకు కూడా ఈరోజు ఒక మంచి మోరల్ తెలిసింది. మీరు అడగడం వల్ల, ఈ ప్రశ్న వల్ల నాకు ఒక ఇప్పుడు మంచి ఆలోచన వచ్చింది. ఏమిటంటే మనము కూడా చాలా కాలం చాలామంది మనం చాలామంది భక్తులు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి జపం చేస్తూ ఉంటారు. కొన్ని సేవల్లో కూడా ఉంటూ ఉంటారు. కానీ వారు ఒక మంచి ఉన్నతమైన వైష్ణవుడికి ఎప్పుడు అవుతారంటే, వారు కూడా పూర్తిగా తెలిసి ఉండాలి. ఏంటి, కృష్ణుడు భగవంతుడు అనే ఒక రకమైనటువంటి వాళ్ళకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళకి వ్యక్తిగతంగా కృష్ణుడు భగవంతుడని ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తుందో, అప్పుడే వారు పూర్తిగా శరణాగతి పొందగలుగుతారు. అప్పటి వరకు పూర్తిగా శరణాగతి పొందరు. వారు ఉద్యోగాలు చేసుకున్నా, వ్యాపారాలు చేసుకున్నా, ఆఖరి ఫుల్ టైం డివోషన్లో ఉన్న ప్రచారకులుగా ఉన్నా కూడా, బోధనలు చేస్తున్నప్పుడు కూడా బోధనలు చేస్తారు, మంచిగా క్లాసులు చెప్తారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తారు. అంటే నేను విన్నాను కొంతమంది భక్తుల దగ్గర, అందుకే మీకు చెప్తాను అనమాట. ఒక ఆయన 30 సంవత్సరాల నుంచి బాగా డివోషన్ ఉన్నాయని, చాలా మంచి డివోషన్లో ఉంటారు ఆయన, మనకి చూడటానికి. ఆయన నాతో షేర్ చేస్తున్నారు అనమాట. నాకు ఇప్పుడు కూడా డౌటే ప్రభు, కృష్ణుడు భగవంతుడే కాదన్నాడు. నేను షాక్ అనమాట. ఐ వాజ్ షాకింగ్ అనమాట. నేను ఆయనని చాలా బాగా గౌరవించేవాడిని, చాలా బాగా ఆయనతో ఉండేవాడు అనమాట. నాకు ఒక్కసారి ఐ వాజ్ షాకింగ్. అంటే అమ్మో అనిపించింది. కృష్ణతత్వం అనేది అందరికీ అంత ఈజీగా అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుందంటే, సాధన ద్వారా ఎవరికైనా సరే ప్రత్యేకంగా కృష్ణుడి గురించి అనుభవం పొందాలి, అంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి శరణాగతి పొందగలడు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక మాతాజీ గురించో, ఒక ప్రభు గురించో బాగా తెలిసింది. వాళ్ళు చాలా మంచివారు, చాలా ప్రేమను పంచుతారు. వారి గురించి నాకు బాగా తెలిసింది కాబట్టి నేను వారికి సేవ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే గొప్ప వైష్ణవులు కాబట్టి, వైష్ణవ సేవ మంచిది కాబట్టి. వారి గురించి తెలవకుండా అరకొరగా ఏదో ఫార్మాలిటీగా ధన్వత్ ప్రణామ్ మాతాజీ, ధన్వత్ ప్రణామ్ ప్రభుజీ అని చెప్తుంటాం అనమాట. కానీ వారి గురించి తెలుసుకున్న తర్వాత సంపూర్ణమైన సేవ చేయగలుగుతాం. అలాగే మన కృష్ణుడి గురించి సంపూర్ణంగా తెలుసుకుంటే గనక మనం సంపూర్ణంగా శరణాగతి పొందుతాం. కృష్ణుడి గురించి సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే అర్జునుడు అనమాట. అది అందుకనే అర్జునుడు ఈ రోజున భగవద్గీతరంగానే ముందు అర్జునుడే గుర్తుకొస్తాడు. నిజంగా చెప్పంటే అర్జునుడి యొక్క గురువు కూడా, ద్రోణాచార్యుడు కూడా కృష్ణుడి గురించి సంపూర్ణంగా తెలుసుకోలేకపోయాడు. భీష్ముడు కూడా తెలుసుకోలేకపోయాడు. అఫ్కోర్స్ చివరి రోజుల్లో తెలుసుకున్నారు, అది వేరే విషయం అనమాట. అందుకని ఇక్కడ ఏంటంటే, మనము కృష్ణుడికి మనం ఎప్పుడు సంపూర్ణమైన శరణాగతి పొందుతామంటే, కృష్ణుడి గురించి మనం బాగా తెలుసుకున్నప్పుడు. మరి ఎప్పుడు తెలుస్తుంది అంటారా? మొట్టమొదటి ఏమిటంటే, ఫార్ములా 1 హరినామ జపం చేయటం. ఈ ఒక్క జపమాల స్టాల్లో కొనుక్కొని తీసుకొని జపం చేస్తే అది 10 ఏళ్ళు పట్టొచ్చు, 20 ఏళ్ళు పట్టొచ్చు, లేకపోతే దానికి దేర్ ఇస్ నో వాల్యూ ఆఫ్ దట్. ఒక మంచి భక్తుడి దగ్గర వెళ్ళి ఆయన శిక్షా గురువుగా భావించి వారి దగ్గర జపమాల తీసుకొని జపం చేయాలి. ఎందుకంటే ఆయన దగ్గర శక్తి ఉంటుంది, ఆ శక్తి మనకు వస్తుంది, ఆయనకి వాళ్ళ గురువుని శక్తి వస్తుంది అనమాట. అంటే మనకు భరోసా, నాతో పాటు ఒకరు ఉన్నారని. ఇది ఫార్ములా 1. ఫార్ములా 2 ఏంటంటే, మనం భక్తియుక్త సేవలో ఉండటం. మనం ఏదో రకంగా సేవలో నిరంతరం కూడా ఉండాలి. ఫార్ములా 3 ఏంటంటే, భగవద్గీతని బాగా చదవటం, అర్థం చేసుకుంటాం, ఆచరించే ప్రయత్నం చేస్తే మనము కూడా అర్జునుడులాగా సంపూర్ణంగా కృష్ణుని తెలుసుకుంటాం. ఎప్పుడైతే అర్జునులాగా మనం కృష్ణుని సంపూర్ణంగా తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనము సంపూర్ణమైన శరణాగతిని మనము పొందగలుగుతాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా? ఓకే, మనకు ఒక ప్రభు తులసి మహారాణి గురించి చెప్పమని అడిగారు. తులసి మాల గురించి చెప్పండి. ఖచ్చితంగా ఆనియను గార్లిక్ తినకుండా ఉండటం కష్టం కదా అన్నాడు. ఓకే, యాక్చువల్గా ఇది క్లాసు సంబంధించినటువంటి విషయం కాదు, కానీ మీరు అడిగారు కాబట్టి మీకోసం నేను చెప్తాను. తప్పకుండా. కష్టం కదా అన్నారు కదా.
కష్టం లేనప్పుడే తులసి మాలను ధరించండి. ఇదే ఆన్సర్. ఆ కష్టము పోయినప్పుడే తులసి మాలను ధరించండి. ఆ కష్టము పోవాలంటే చక్కగా వేపమాలతోటి చక్కగా జపం చేయండి బాగా. మందిరంలో ఏదైనా సేవలో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. గోవుకి సేవ చేయండి. గోవుకి ఆహారం పెట్టండి. అన్నీ కూడా లైన్లన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే మనం భక్తిలో ముందుకెళ్తుంటే మనకు కొన్ని అడ్డంకులు వస్తాయి. పూర్వజన్మ కొన్ని చేసుకున్న ప్రారబ్ధ కర్మలన్నీ కూడా మనకి ఏదో రకంగా అడ్డొస్తూ ఉంటుంది అనమాట. లేకపోతే మనకి ఎవరో ఒకరు అడ్డుపడుతూ కూడా ఉంటారనమాట. ఈ అడ్డులన్నీ కూడా క్లియర్ అవ్వాలంటే మనకి గోవులకి సేవ చేయటం వల్ల జాతకాలు మారిపోతాయి. గోవులకి సేవ చేయటం వల్ల గోవిందుడు సంతోషపడతాడు. గోవుకి సేవ చేయటం వల్ల సమస్త పాపాల నుంచి మనిషి బయటపడతాడు. అలాగే మన హరే కృష్ణ మహామంత్ర జపానికి ఈ గోసేవ అనేది కత్తికి పిడి వంటిది అనమాట. అర్థమైందా? ఒక సపోర్టింగ్ సిస్టమ్ అనమాట. గోసేవ చేస్తూ నామజపం చేస్తుంటే త్వరగా మనము అన్నిటి నుంచి కూడా మనము విముక్తులవుతాము. ఆ తర్వాత కంఠమాల వేసుకుంటానికి మనకి అన్ని లైన్లు కూడా క్లియర్ అవుతాయి. అంటే తులసీమాల ధరించడానికి కానీ తులసీమాలతో జపం చేయడానికి కానీ. కష్టం లేకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఏది లేదు. ప్రతిదీ కూడా కష్టం. కష్టం తీరినప్పుడే తులసీమాలను వేసుకో. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. సో ఇంకా ఎవరికి ఏమైనా సందేహాలు ఉన్నాయా? లేదంటే కనుక మనము ఓకే ఓకే ఈరోజు క్లాస్ గురించి ఎవరైనా ప్రజెంటేషన్ ఇవ్వగలరా? ఈరోజు క్లాసు ద్వారా మనం ఏమి తెలుసుకున్నాము అనే దాని గురించి ఎవరైనా ప్రజెంటేషన్ ఇవ్వగలరా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. 12వ శ్లోకం ద్వారా అర్జునుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కానీ నేను కానీ ఈ రాజులందరూ కానీ అంటే శరీరాలు మాత్రమే చనిపోతాయి కానీ ఆత్మ శాశ్వతమైంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోదు, చనిపోదు అని చెప్పి తెలుసుకున్నాం ప్రభుజీ. ఓకే ఓకే వెరీ గుడ్. చెప్తారా? ఇంకెవరన్నా చెప్తారు? చెప్పమంటారా ప్రభు? మీరు చెప్పండి మాతాజీ. ఏమేమి తెలుసో చెప్పండి. తర్వాత 13వ శ్లోకం ద్వారా మనం పుట్టినప్పుడు బాల్యంలో ఉంటాము, తర్వాత యవ్వనానికి, తర్వాత వృద్ధాప్యము, ముసలితనం అలా మారిపోతూ ఉంటది దేహం. దాని గురించి చింతించాల్సిన పని లేదు. అలానే మరణించినా కూడా మళ్ళీ జన్మ వస్తది కాబట్టి నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఆత్మ ఎక్కడికి పోదు కాబట్టి శరీరమే కదా అని చెప్పి ఇక్కడ చెప్తాడు ప్రభు శ్లోకంగా. వెరీ గుడ్ మాతాజీ. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే ఇంకెవరైనా చెప్తారా? క్లాస్ ముగించేద్దామా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇవాళ క్లాసు ఏది శాశ్వతం అనే దాని మీద కాబట్టి ఆత్మ, వ్యక్తిత్వం అనేవి శాశ్వతమైనవి, శరీరము, వయసు అనేది అశాశ్వతమైనది అనేది తెలుసుకున్నాము. మళ్ళీ ఏది సత్యము అంటే కలియుగంలో హరినామ స్మరణం సత్యమైనది, భగవంతునితో మనం కలిసి ఉన్నాము అనేది కూడా సత్యము అనే దాని గురించి తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో మనందరం కూడా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పి ఈరోజు క్లాస్ ముగిద్దాము. మళ్ళీ మనందరం కూడా మళ్ళీ వచ్చే శుక్రవారం సాయంత్రం మళ్ళీ మనందరం కూడా క్లాస్లో చక్కగా మనం కలుసుకుందాము. అలాగే మీరందరూ కూడా ఈ శ్లోకాలు అలాగే శ్రీల ప్రభుపాదుల భాష్యం కూడా చక్కగా చదవండి, స్టడీ చేయండి, నిత్యం కూడా హరినామ జపం చేయండి. 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే హరే రామ హరే రామ. ప్రభుపాదికి జై. శ్రీల ప్రభుకి జై.
అక్షయ తృతీయ మహామహోత్సవ की जय జై कोटि वैष्णव भक्त वृंद की जय జై हरे कृष्णा హరే కృష్ణ. సరే హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ధన్యవాదములు ప్రభుజీ. हरे कृष्णा